అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శరణ్య సాయి కిచెన్. ఈ రోజు మనము సింపుల్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ని చేసుకోబోతున్నాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం. ఆనియన్ ని కొద్దిగా వేగనిద్దాము. ఆనియన్ కొద్దిగా వేగిపోయిందండి. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్దను యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ టేస్ట్కి సరిపడా. ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా వేగనిద్దాం. వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి బఠానీని యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఇందులోనే మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసుకున్న ఒక ఎగ్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాం, చిన్నగా పీసెస్ కట్ చేసుకొని. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. లాస్ట్ లో కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది. ఇప్పుడు ఇలాగే వదిలేద్దాం 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.